నమస్తే. వీరంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష వింటే అసలు అసహ్యమేస్తా ఉంది. ఏంటి రాజకీయాలు, అసలు తెలంగాణ రాజకీయాలు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఒకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో వినేటోళ్ళం ఇట్లాంటి భాష, ఇట్లాంటి కథలు, ఇట్లాంటి నాట్యాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా దాపుడించినందుకు అసలు ఈ మన మీద మనకే అసహ్యం వేస్తా ఉంది. అసలు ఏంది ఇది? ఏం భాష ముఖ్యమంత్రి గారు? ఈ మధ్యన మీరు హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చి నేర్చుకున్నది గిదేనా? ప్రజాధనాన్ని వెచ్చించి మీరు ఇక్కడ ఒక వారం రోజుల కోర్సు చేసిపోయారు. ఇదేనా నేర్చుకున్నది? అక్కడ బోధించింది ఇదేనా? ఏది పెద్ద పెద్ద రాజకీయ నాయకులను ఇష్టమైనట్టు పరుష పదాలతో వాడు రా ఈ అంటూ మాట్లాడమై కేసీఆర్ గారి గురించి రా అని సంబోధించినవే. హౌ డేర్ యూ టు సే దాట్? ఇదా నువ్వు నేర్చుకున్న లౌక్యం? ఇదా నీ భాష? ఇదా తెలంగాణ రాజకీయాల్లో నువ్వు చూపించేటువంటి మార్గం? ఎక్కడికి పోతాంది? ఎక్కడ తీసుకుపోతావు రాజకీయాలు? ఎలక్షన్ల టైంలో గత ఎలక్షన్లలో ఊరూరా తిరుగుతీ కనపడ్డ దేవుళ్ళ మీద అందరి మీద ఒట్టేసి నేను ఇది చేస్తా అది చేస్తా అంటేవి. నీవు చేసిన అభివృద్ధి చెప్పి ఇగో నేను ప్రామిస్ చేసిన గింత నేను ఇది అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని గత 2 ఏళ్లలో, కాబట్టి మీరు మాకు మున్సిపల్ ఎలక్షన్ ఓటేయని అడుక్కో. అది పద్ధతి ఉంటుంది. ఇస్తానన్న తులం బంగారం ఇచ్చినా చెప్పుకో, ఇచ్చుంటే ఎక్కడ నుంచి సాక్ష్యాలు చూపించు. వృద్ధ దంపతులకు అవ్వకు అయ్యకు ఇద్దరికి 4,000 ఇస్తాను, అదేమని ఇస్తే ఆ సాక్ష్యం చూపించేసి ఓట్లు అడుక్కో. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను, కాలేజీ పోయే పిల్లలకు, వాళ్ళకి ఏమైనా ఇస్తే ఆ స్కూటీలు ఎక్కడ నేను ఇచ్చినట్టుంటే అది చూపించి సుబుద్ధి చూపించి నువ్వు ఓట్లు దండుకో. రెగ్యులర్గా టంచర్గా 15,000 రూపాయలు ఎకరాకు రైతు భరోసా వేస్తా అన్నావు. అది 12కు తగ్గించాను సార్. ఆ 12 అన్నా నువ్వు ఖచ్చితంగా ప్రతి సీజన్ కేసు ఉంటే ఆ సాక్ష్యం చూపించి ఓట్లాడుకో. రుణమాఫీ కంప్లీట్ చేస్తాను, అది మొత్తం కంప్లీట్ చేస్తే డేటా రిలీజ్ చేసి ఓట్లాడుకో. నువ్వు ఏమన్నా అభివృద్ధి చేస్తే నేను అభివృద్ధి చేసినా అని చెప్పి ఓట్లాడుకో. అంతేగాని 2.5 ఏళ్ళు అవుతుంది నువ్వు గద్దెనెక్కి ఇంకా కేసీఆర్ జపమే, ఇంకా కేసీఆర్ గారిని తూలలాడమే. ఏమయ్యా రాజకీయం? ఎక్కడ తీసుకుపోతానవయ్యా? రాజకీయ విలువలు ఎవరు? నువ్వు మాట్లాడిన మాటలని మేము కూడా ఒకప్పుడు ఇన్స్పైర్ అయినాం. మాకైతే చంపలు వేసుకోబుద్ధి అవుతుంది. ఇటువంటి ప్రబుద్ధుడి మాటలా మేము విని ఇన్స్పైర్ అయిందని. అప్పుడు ఆనాడు నువ్వు చెప్పిన ముచ్చట్లు విని ఏమన్నావా? నాతోని స్వయంగా అన్నమాట ఏమన్నావా? తెలంగాణలో మన రాజ్యం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొత్తం అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర మొత్తం అమరవీరుల యొక్క మొత్తం పేర్లు పెట్టించేసి లిఖించేసి పెద్ద ఎత్తున వాళ్ళ స్టాచ్యూలు పెట్టించి పెద్ద గొప్ప ఘనకార్యం చేస్తాను. ఏది ఎక్కడ పోయింది? అమరవీరులు అక్కడ చేసింది ఏంది? నువ్వు మాట్లాడిన మాటకు ఏ ఒక్కటి కూడా నువ్వు కట్టుబడి లేవు. వాటన్నిటిని ఓవర్కమ్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ నిన్నటి దాకా సిట్ నాటకాలు ఆడినావు. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, వీళ్ళందరికీ, సంతోషరావు గారికి ఏదో సిట్ అంటూ పనికిమాల ఒక లొట్ట పీస్ కేసు పట్టుకొని ఫోన్ ట్యాపింగ్ అని చెప్తూ ఎక్కడ తవ్వినా ఏం దొరకలే. వాళ్ళు ఎందుకంటే అద్భుతంగా పరిపాలించారు. 10 ఏళ్లలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రం తీర్చిదిద్దారు. వాళ్ళు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఏ ఊళ్ళో పోయినా, ఏ వాడ పోయినా కూడా కేసీఆర్ చేసిన పని అని చెప్పుకోవడానికి ఉంది. నువ్వు చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి వాళ్ళ మీద తొలలాడుతున్నావు. ఏం తిట్లేదు? ఏమంటున్నావు? వాళ్ళని ఆయన కేసీఆర్ గారిని ఓన్లీ నువ్వు వెలమ కమ్యూనిటీకి ప్రతినిధి చేయడానికి చూస్తున్నావు నీ మాటలలో. తప్పు. కేసీఆర్ అనే వ్యక్తిని మొత్తం తెలంగాణ సమాజం ఓన్ చేసుకునే తమ ఇంట్లో మనిషిగా భావించుకుంటుంది. ఆయన కులాలకు మతాలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అంత కుల ఫీలింగ్ ఉంటే దళిత బంధుని తీసుకొస్తాడు. అంత కుల ఫీలింగ్ ఉంటే రెడ్ల కింద అవకాశాలు ఇస్తాడు. ఆయన యొక్క క్యాబినెట్లో కానీ, ఆయన ఎమ్మెల్యేలో కానీ ఎంతమంది రెడ్లకు అవకాశాలు ఇచ్చిండు, ఎంతమంది బీసీలకు అవకాశం ఇచ్చిండు. అసలు ఒకనాడు తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో కేసీఆర్ గారు అంత బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిండు. అందరిని హక్కులు చేర్చుకున్నారు. గిరిజనులను అందరిని హక్కులు చేర్చుకున్నాడు. నువ్వేం చేస్తున్నావయ్యా? నువ్వేమన్నా రెడ్లకు ప్రతినిధివా? ఎక్కడో మహబూబ్నగర్ పుట్టిన మహబూబ్నగర్ జిల్లా ఎక్కడో మారుమూల ప్రాంతం పుట్టిన పటేలు. మీ ఆచారాలు వేరు, మా ఆచారాలు వేరు. మా వరంగల్ జిల్లా రెడ్లకు నీకే సంబంధం? మా కరీంనగర్ జిల్లా రెడ్లకు నీకే సంబంధం? మా నిజామాబాద్ రెడ్లకు నీకే సంబంధం? మెదక్ రెడ్లకు నీకే సంబంధం? ఆదిలాబాద్ రెడ్లకు నీకే సంబంధం? అసలు మా రెడ్లకు నీకే సంబంధం? ఇవాళ కేసీఆర్ గారు అంటున్నావే. కేసీఆర్ నీకున్న నల్గొండకు, నీకున్న మహబూబ్నగర్కి ఏం సంబంధం? ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు ఎక్కడో పుట్టిన పటేలు, అక్కడ పటేలు ఈవెన్ రెడ్డో కాదు కూడా మాకు తెలియదు. నువ్వు ఎక్కడో మహబూబ్నగర్ జిల్లాలో పుట్టిన పటేలు. మా రెడ్లకు, మా దేశముఖ రెడ్లకు, మా వివిధ రకాల రెడ్లలో ఎన్నో వర్గాలు, వాటికి నువ్వేం ప్రతినిధివి? నీకేం సంబంధం? రెడ్ల సభకు వచ్చి నేను రెడ్ల ప్రతినిధి చెప్పుకుంటావు కదా. నేను కుల ప్రస్తావన దేవద్దు అనుకుంటున్నా. అసలు నాకు కులం అంటేనే అసహ్యం. కుల ప్రస్తావన దేవద్దు. కానీ ఇవాళ నువ్వు ఒక వెలమ కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడు. ఒక కులాన్ని టార్గెట్ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు. చాలా తప్పది. కేసీఆర్ అనేటోడు ఒక కులానికి, కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇలా తెలంగాణ ప్రతి ఇంట్లో ఆయన సభ్యుడిగా భావించుకున్నాను. తెలంగాణ సమాజం, తెలంగాణ బరాబర్ తెలంగాణకి ఆయన జాతిపిత ముందుండి కొట్లాడు. తెలంగాణ మొత్తం సబ్బండ వర్గాలను ఒకటి చేసి, అందరిని ఒకటి చేసి మొత్తం ఢిల్లీలో ఉన్న మీ లత్తకూరు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి, అదేవిధంగా బీజేపీ మెడలు వంచి, 2 జాతీయ పార్టీల మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన యోధుడు ఆయన బరాబర్ జాతిపిత.
ఈ ఈ ఈ ప్రబుద్ధుడి మాటలు విని ఆంధ్ర నుంచి కొన్ని పిచ్చి కుక్కలు మోగుతారు. ఇలా ఎవరో హర్ష కుమార్ అట ఆడు మాట్లాడుతున్నాడు తెలంగాణ మా ఆంధ్ర రాజకీయాల గురించి నీకెందుకు రాబోయే హర్ష కుమారు తెలంగాణకు జాతిపిత ఎట్లయితాడో ఆయన మాట్లాడుతాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలుగుదేశం కొన్ని పచ్చ కుక్కలు ఉరుతున్నాయి కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారి మీద ఇట్లాంటి మాటలు మాట్లాడేటట్టు ప్రేరేపిస్తే మంచిగా ఉండదు. ఇలా నల్లమూతి భాస్కర్ రావు గారు అంటున్నావు తంత ఖమ్మంలో పడతాడట. అంటే ఖమ్మంలో వద్దు నీకు, మిర్యాలగుండ ఖమ్మంలో వద్దు అంటే ఎక్కడి భాష అక్కడే. రెడ్ల దగ్గరకు వస్తే రెడ్ల భాష మాట్లాడతావు, ఖమ్మంల దగ్గర పోతే ఖమ్మంల భాష మాట్లాడతావు, ఖమ్మంలో పోతే నేను ఖమ్మ కులానికి ప్రతినిధినిగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాట్లాడతావు. ఎక్కడికి పోతే అక్కడ భాష, ఎక్కడ ఏ జిల్లాలో ఏ ప్రాంతం అడిగిపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పాలకుర్తికి వచ్చి ఎర్రంరెడ్డి సోదరులను మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ ఎర్రంరెడ్డి కుటుంబం యొక్క ప్రాబల్యం ఉంది కాబట్టి. అని ఎక్కడికి పోతే అక్కడ ఆ మాటలు, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడడం, ఓట్లు దండుకోవడం, మర్చిపోవడం. ఏం చేసినవే 2.5 ఏళ్లల్లా 2.5 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చినావు. ఒక్క ప్రాజెక్ట్ కట్టలో ఒకటి ఏది లేదు. సర్వనాశనం చేస్తే తెలంగాణ సర్వనాశనం, హైదరాబాద్ సర్వనాశనం, తెలంగాణ సర్వనాశనం, ఆర్థికంగా క్షీణించేటట్టు చేసినావు. ఇలా చెప్తున్నావు పోతే చెప్పులు ఎత్తుకుపోయేటట్టు దొంగలు చూసినట్టు చూస్తారని చెప్తాను. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆ స్థితికి దిగదార్చినావు. వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే కేసీఆర్ గారిని తిట్టాలి. ఇక నువ్వు బోవు అనగానే ఇంకా బౌ అని ఇంకా కొంతమంది లేస్తారు. ఇది రోజు నడుస్తూ ఉంది. ప్రజలారా గమనించండి. పురపాలక ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని పూర్తి పొందబెట్టాలి. అట్లయితే ఈ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి రియలైజ్ అవుతారు, కనీసం ప్రజా సమస్యలను దృష్టి పెడతారు. లేదంటే ఇదే ఉంటుంది ఎప్పటికీ. ఆ నాయకుడిని పట్టుకొని తెలంగాణ సాధించినందుకు ఆయనను పట్టుకొని ఒకటే ఏంది ఇది, ఆయన ఏం చేసిండు తెలంగాణకు, ఏం అన్యాయం చేసిండు? 24 గంటల విద్యుత్ ఇచ్చుడు తప్ప, ఇంటింటికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చుడు తప్ప, ఇంటింటికి తాగునీరు ఇవ్వడం తప్ప, ఇంటింటికి లబ్ధి మన పాప వృద్ధులకు 2,000 రూపాయలు చేయడం తప్ప, ఫీజు రియంబర్స్మెంట్ టెన్షన్ ఇవ్వడం తప్ప, రైతు బంద్ ఇవ్వడం తప్ప ఆయన ఏం చేసిండు? అయ్యా ఏమన్యాయం చేసిండని ఆయన వెంబడబడుతున్నారు కేసీఆర్ గారి మీద. పొద్దున్న లేస్తే ఏదైనా వస్తే గొప్ప పనులు చేసి చరిత్రలు నిలిచిపోండి. ఈ దూషణలు, వ్యక్తిగత దూషణలు ఇష్టమని కాదు. నువ్వు మాట్లాడితే మేము 10 మాట్లాడొస్తుంది. ఒక కమ్యూనిటీకి లిమిట్ చేసి మాట్లాడు కేసీఆర్ గారు అనే వ్యక్తి ఇలా తెలంగాణలో ప్రతి ఇంట్లో సభ్యుడిగా భావించుకుంటారు. తెలంగాణ సమాజం బాధపడుతున్నారు. ఇట్లాంటి దగులుబాజీ కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కించి మీ ప్రలోభాలకు లొంగి మీరు చెప్పినట్టు 6 గ్యారెంటీల గారడీని నమ్మి. ఇది ఏమైనా చూస్తే చిత్తశుద్ధి అంటే డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జై తెలంగాణ.